శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పవిత్ర గోదావరి నది స్నానమాచరించి శివాలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉన్న శివాలయాలు అన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద ఏర్పాట్లపై కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి నదీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఆ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో ప్రత్యేక పూజలను అందుకుంటున్నాడు ఆ పరమశివుడు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఏర్పాట్లని తెలుసుకోవడానికి మనం ఇక్కడ కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారు ఉన్నారు. దేవకుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పటి వరకు ఏర్పాట్లు ఎలా చేశారు, భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఈరోజు జరిగే మహాశివరాత్రికి మన కొవ్వూరుకు సంబంధించి ఈ గోష్పా క్షేత్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. ఒకవైపు పోలీసు, అదేవిధంగా రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, హెల్త్ కానీ, ఈ విధంగా ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా ఏర్పాట్లు చేసాం. దానిలో భాగంగా కొవ్వూరు టౌన్లో కూడా ఎంట్రీ అవ్వకుండా 2 కటాఫ్ పాయింట్లు పెట్టాం బయట నుంచి వెళ్ళిపోయేలాగా. అదేవిధంగా లోపలికి వచ్చిన భక్తులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మెయిన్ ఈ వెళ్ళే దారిలో ఎక్కడా కూడా షాపులు లేకుండా ఉంటాం. అదేవిధంగా క్యూ లైన్స్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యి ఎటువంటి తొక్కిస్లాట్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడింగ్ చేయించాం. దానికి బందోబస్తు కూడా ఇచ్చాం. అదేవిధంగా వాటర్లో ఏమైనా డ్రౌనింగ్ అవ్వకుండా పడవలు పెట్టాం. పడవల మీద ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించాం. పడవల మీద స్విమ్మర్స్ని పెట్టాం. అదేవిధంగా ఫైర్ కూడా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఫస్ట్ నుంచి కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని అందరం మాట్లాడుకుని ఏర్పాటు చేసాం. ఇప్పటి వరకు చాలా బాగా జరుగుతుంది. ఇదే విధంగా మనకి 11-11:30 ఆ ప్రాంతం వరకు ఉంటుంది. మిడ్ నైట్ 2 గంటలకల్లా స్టార్ట్ అయింది భక్తులు రావటం. అది 3:30-4కి బాగా ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్లో ఉంది. ఇది 11:30 వరకు ఉంటుంది. నైట్ కూడా దీని తర్వాత కూడా నైట్ జాగారం ఉన్నా కూడా దానికి కూడా బందోబస్తు ఏర్పాటు చేసాం. ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా జాగ్రత్త చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు రానున్న పుష్కరాలను పరిగణలోకి తీసుకొని ఇప్పటి నుంచి కూడా మీరు ఒక ట్రయల్ రన్ కింద నిర్వహించారు. అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ స్ప్రింకిల్స్, ఇది కొత్తగా ఈ గోష్పాద క్షేత్రంలో ఏర్పాటు చేశారంటున్నారు. భక్తులు కూడా చాలా మంది సాటిస్ఫై అవుతున్నారు. ఇవన్నీ ఎలాగా చేశారు? ఇవన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఏంటంటే వచ్చే పుష్కరాలకి దాన్ని దృష్టిలో పెట్టి గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని మనం ఇది ఏర్పాటు చేయటం అయింది. ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లలు కానీ, నీళ్ళలో దిగటానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళు కానీ, ఏదైనా వాటర్ అంటే భయం ఉండేవాళ్ళు కానీ, లేకపోతే బాగా ఈ మెట్లు దిగి లోపలికి వెళ్ళి బయటకు రాలని ఇట్లాంటి వాళ్ళందరికీ ఇది బయట అనువైన ప్రదేశం. దాన్ని కూడా చాలామంది భక్తులు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా మాకు పూర్తిగా సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. గతంలో జరిగిన సంఘటనలతో మీరు ఏ రకమైన సమీకరణ చేశారు? ఎలాగా ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్గా ఎంతమంది వచ్చారని మీ అంచనా? ఇప్పటి వరకు అయితే మేము అనుకోవటం ఒక 20,000 అబవ్ ఉన్నారు. అంటే ఫ్లోటింగ్ పాపులేషన్ ఇది. వస్తున్నారు, వెళ్తున్నారు. మనకు మిడ్ నైట్ 2 నుంచే స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు చూసారు మీరు, పీక్కి వెళ్ళింది. అదేవిధంగా వస్తున్నారు. మనకి పట్టిసీమ వెళ్ళేటప్పుడు ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళటం లేదు, అటు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగటం చేస్తున్నారు. పట్టిసీమ వెళ్ళే వెహికల్స్ కూడా మనం ఈ ఘాట్ దగ్గర నుంచి అలౌ చేస్తున్నాం. దానివల్ల పబ్లిక్ కూడా, ఈ భక్తులు కూడా కన్వీనియంట్గా ఉంది. ఎక్కువ మంది రావడానికి అది కూడా మన అవకాశం కల్పించినట్టు అయింది. థ్యాంక్ యూ. ఇది మన దేవకుమార్ కొవ్వూరు డిఎస్పీ చెప్పినటువంటి అంశాలు చూసుకుంటే ఇప్పటి నుంచి ఉదయం నుంచి కూడా ఏదైతే భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడ వచ్చి గోదావరి నదీ స్నానాన్ని ఆచరించి క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి అధికారుల తరపునటువంటి పోలీసు శాఖ తరపు నుంచి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే అధికారులకి సహకరిస్తే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి దేవకుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో మోహన్, రాజ్ న్యూస్, కొవ్వూరు గోష్పా.